హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ గ్రామ సభలలో 21 నుంచి 26 వరకు ప్రతి విలేజ్లో రేషన్ కార్డులో లిస్ట్ వచ్చిందని కొంతమంది పేర్లు రావడమైతే జరిగింది. అదేవిధంగా మీ సేవలో ఇదివరకే చాలా రోజుల నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా పెండింగ్ అని చూయించిందని కూడా ఇంకో లిస్ట్ అయితే రావడమైతే జరిగింది. ఈ మీ సేవలలో వచ్చిన లిస్టు, అదేవిధంగా మీకు మీ గ్రామ సభలలో వినిపించిన కొత్త రేషన్ కార్డు లిస్టు ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది అయితే మీకైతే అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ఇంకొంచెం మంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ ముందు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని మీరైతే టైప్ చేయండి. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ డిస్టిక్ అని అడుగుతుంది కదా. ఈ సెలెక్ట్ డిస్టిక్ మీద అయితే క్లిక్ చేయండి. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ను సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యూఐడి నెంబర్ అడుగుతుంది. అంటే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వాలి. ఎవరైతే మీ సేవలో చాలా రోజుల నుంచి, ఒక 5-6 సంవత్సరాల నుంచి కానీ 1 ఇయర్ నుంచి కానీ ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్లో పేర్లు అయితే యాడ్ చేసుకున్నారో వాళ్ళవి మాత్రమే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీ ఫ్యామిలీలో ఎంతమంది పేర్లు ఉన్నాయి అంతమంది పేర్లు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, అప్రూవ్డ్ అని కనిపిస్తుంది కదా. మీకైతే ఇక్కడ అప్రూవల్ కావడం అయితే జరిగింది. అయితే చాలామందికి ఇక్కడ డిఎస్ఓ పెండింగ్ అని కూడా కనిపిస్తుంది. ఈ డిఎస్ఓ పెండింగ్ ఉన్న వాళ్లకు ఎప్పుడు ఓకే అవుతుందో ఇంకా తెలియడం అయితే లేదు. ప్రతి విలేజ్లో మీ సేవలో అప్లై చేసుకుని పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్టు కూడా రేషన్ కార్డులో పేరు వచ్చిందని ప్రభుత్వ అధికారులు అయితే చెప్పారు. ఇక్కడ అప్రూవ్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచే మీకు రేషన్ బియ్యము, రేషన్ కార్డు అయితే ఇష్యూ చేయబడుతుంది. ఈ రేషన్ కార్డు ఇష్యూ కాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒకవేళ మీకు రేషన్ కార్డు లిస్టులో పేరు వచ్చింది, ఈ విధంగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోలేరు. అది కూడా ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూడండి, హోమ్ పైన క్లిక్ చేయండి. హోమ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా. ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. కీ రిజిస్టర్ ఆల్ లొకేషన్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ మంత్లో రేషన్ బియ్యం తీసుకున్నారు అని అడుగుతుంది. ఇక్కడ ఏదన్నా ఒక మంత్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, డిసెంబర్ ఇచ్చాను 2024. ఏదైనా ఒక డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మండల్ అడుగుతుంది. ఏదైనా ఒక మండల్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఎఫ్ఎస్సి నెంబర్, అంటే మీ యొక్క ఎఫ్పిఎస్ నెంబర్ అడుగుతుంది. మీకు ఈ నెంబర్ తెలిస్తే ఓకే, లేకుంటే మీ విలేజ్ వాళ్ళ రేషన్ కార్డు ఉంటుంది కదా, దానిపైన అయితే ఈ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను చూసిన తర్వాత ఇట్లా సెలెక్ట్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా లిస్ట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీ విలేజ్లో ఎంతమంది ఉన్నారు అంతమంది రేషన్ కార్డులు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అయితే మీకు 21 నుంచి 24 తేదీ వరకు గ్రామ సభలలో లిస్ట్ ఎవరిదైతే వచ్చిందని చెప్పారో ఈ విధంగా మీ పేరైతే చెక్ చేసుకోండి. అయితే కొంతమంది ఇంకా కూడా రావడం అయితే లేదు. అయితే ఈ ప్రభుత్వ పథకాలు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఈ విధంగా చెక్ చేసుకున్న మీ పేరు లేనట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు లిస్టులో మీ పేరు అయితే రావడం అయితే జరుగుతుంది. లిస్టులో పేరు వస్తేనే మీకు రేషన్ కార్డు 100% అప్రూవల్ అయితే అయినట్లు. ప్రతి ఒక్కరు కూడా మీ సేవలో అప్లై చేసిన వాళ్ళు కానీ, మీ గ్రామ సభలో లిస్ట్ వచ్చిన వాళ్ళు రేషన్ కార్డులో మీ పేరు ఉందా లేదా, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.